నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. నా ఫోను కొద్ది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా మోగుతూనే ఉంది. లెక్కలేనన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి నాకు. నల్గొండ, కరీంనగర్, నిజామాబాదు, ఖమ్మము, వరంగల్, హైదరాబాద్, పర్టికులర్లీ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ ఏరియా. మేడం నా పేరు శివకుమార్ మేడం, నేను తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను, నల్గొండ జిల్లా మేడం. నా పేరు నాగరాజ్ మేడం. నేనైతే కరీంనగర్ నుండి ప్రిపేర్ అవుతున్నా. ఎన్ని నాకైతే బతకాలనిపిస్తలే. నెక్స్ట్ నేనే సీఎం అని చెప్పాడా? పొజిషన్ మనది నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్ మనది వస్తుంది. ఏం బాధపడద్దు, అసలు నోటిఫికేషన్ ఉండదని చెప్పింది. ఒక్కటి కొంచెం చేయండి మేడం. పండవండి మేడం, చాలా అన్యాయం జరుగుతుంది మేడం మాకు. తప్పకుండా అండి, రెస్పాండ్ అవుతానండి. తెలంగాణలో ఉండే అన్ని జిల్లాల నుంచి పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు చేస్తున్న ఫోన్ కాల్స్. అలాంటి ఇప్పుడు మీ బార్డర్ ఉన్నాం మేడం. ఏజ్ ఇప్పుడు మీ సావాలన్నా బతకాలన్నా నాకేం అర్థం కావట్లేదు. 4 నుంచి చదువుతున్నాం మేడం. నాకు పెళ్ళి అయింది, ఒక కొడుకు. ఇక నేను లాస్ట్ టైం మెయిన్స్ పోయింది, కొద్దిలో మిస్ అయింది. కానిస్టేబుల్ జాబ్ ఈసారి వస్తుంది అని చెప్పి నా భార్యకు ఒప్పించుకొని, మా మమ్మీకి డాడీకి ఒప్పించుకొని, మా అత్తమ్మ మామలు ఎన్ని పెళ్ళయి భార్యను జాబ్కు పంపిస్తే నన్ను ఎంత హీనంగా చూస్తారో తెలుసుగా మీకు. ఇక నా అత్త మామతోటి అవమానాలు పడుకుంటా వాళ్ళ చుట్టాల దగ్గర నా ముఖం ముంగటనే తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. అయినా కానీ నాకు జాబ్ వస్తుంది ఈసారి అనుకుంటా, నేను చెప్పుకుంటా, నా భార్యకి చెప్పుకుంటా, నేను ప్రిపేర్ అవుతున్నా. నేను ఇయర్ కి రెండు నోటిఫికేషన్ ఇస్తాను. ఇన్ని రోజులు బీసీ అన్నాడు, ఎస్టీ రిజర్వేషన్ అన్నాడు. తీరా ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చడానికి 5,000 అంటుండ్రు. సరే, 5,000కైనా నేను ఎలిజిబిలిటీ కావాలిగా మేడం ఇన్ని రోజులు చదివిన దానికి. ఎంత మీ ఏజ్ ఎంత? నాది ఇప్పుడు 32+ ఉంది మేడం. 15,000, 19,000, 20,000 ఉన్నాయని ఇన్ని రోజులు ఆపిర్రు. తీరా చూస్తే 5,000 జాబ్స్ ఆపి ఉన్నాయి ప్రిపేర్ గారు. 2 లక్షలు ఇస్తాం ఫస్ట్ లో, స్టార్టింగ్ లో సంవత్సరంలో 2 లక్షలు ఇస్తాం జాబ్స్ అన్నాడు. గంటగానే మూరిచ్చిండు. ఇప్పుడు నీకు ఎలిజిబిలిటీ లేదా? ఇప్పుడు లేదు, నాకు 32 సంవత్సరాలు 9 నెలలు. 9 నెలలు ఎక్కువ ఉంది. జర అక్క మీ గురించి నేను నిన్న మొన్న మస్తు వెతికిన, దొరకలేదు. జర అక్క దండం పెడతాను, జెన్యున్ గానే అక్క. నేను అబద్ధాలు నేను అస్సలంటే నేను జెన్యున్ గానే. ఎవరు వీళ్ళంతా? తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి అని పిడికిలు బిగించి కొట్లాడిన వాళ్ళు, తెలంగాణ వచ్చిన నీళ్లు నిధులు ఉన్న నియామకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తే ఊరూరా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించిన వాళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఉద్యోగం వచ్చినంత సంబరపడ్డ వాళ్ళు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 40 లక్షల నిరుద్యోగులు ఉన్నాం. 1.5 ఓటర్ని కలిసి 1.5 ఓటర్లతో మీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ నిరుద్యోగుల తరపున వాళ్ళకి పూర్తి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. ప్రతి ఓటర్ని కలిసి మేము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడానికి కంకణంగా రోజుకి 24 గంటలలో 18 గంటలు కష్టపడి అందరం ప్రతి గడపకి వెళ్ళి ప్రతి నిరుద్యోగిని హృదయాన్ని తట్టి వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఓటును కూడా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ఏపిస్తూ కాంగ్రెస్ పార్టీని ఘన విజయం వైపు మళ్లించి 80 సీట్లతోటి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ఈ 10 రోజులు మా ముంగటున్న లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక వాళ్ళు కూడా ఇదే విధంగా చేస్తారు. ఇక మనము కొంత నమ్మకంతో పోవాలి. అలా చేసినప్పుడు ఈరోజు మేము కూడా ఒకటే, ఖచ్చితంగా మేము ఈరోజు మద్దతు ఇస్తున్నాం కాబట్టి మేము రేపు ఖచ్చితంగా వాళ్ళ మీద కొట్లాడే హక్కు మాకు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ లీడర్లను అధికార పీఠాల మీద కూర్చోబెట్టిన ఈ నిరుద్యోగులు మాత్రం అదే చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర చిలుంబట్టిన కుర్చీలో కూర్చొని వంచిన తల ఎత్తకుండా ఇంకా చదువుతూనే ఉన్నారు. అదే 5 రూపాయల భోజనంతో కడుపు నింపుకుంటూ ఉన్నారు. మా కడుపు కొట్టకండి సార్, దయచేసి. ఇంత ఘోరమైనటువంటి ఈ స్థితి కూడా మేము పాల్పడుతున్నామంటే కేవలం ఒకటే, పోలీస్ యూనిఫామ్ మేము ధరించాలని చెప్పేసి ఒక తపన మాత్రం తప్ప మిమ్మల్ని వ్యతిరేకం చేయాలని కాదు సార్. వీళ్లకు పండగ లేదు, పబ్బం లేదు. తెలంగాణ వచ్చిన 12 ఏళ్లలో హైదరాబాద్ రూపురేఖలు చాలా మారిపోయాయి. కానీ తెలంగాణ నిరుద్యోగుల బతుకు చిత్రం మాత్రం కొంచెం కూడా మారట్లేదు. అవే దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ వీధులు, కోచింగ్ సెంటర్లలో ప్రొడక్టివ్ ఏజ్ మొత్తం గడిపేస్తూ ఉద్యోగాల ప్రిపరేషన్లో వీళ్ళ జీవితం అంతా గడిచిపోతుంది. నిరుద్యోగము అనే పిహెచ్డి ఏదైనా ఉంటే కనుక తెలంగాణలో ఉండే నిరుద్యోగుల్లో లక్షలాది మంది పిహెచ్డీలు తయారయ్యేవాళ్ళు, డాక్టరేట్లు వచ్చేవాళ్ళకు నిరుద్యోగంలో. వీళ్ళ జీవితాలతో చెలగాటం ఆడని ఒక్క నిరుద్యోగ పక్షపాత నోటిఫికేషన్ కోసం చకోర పక్షుల్లాగా వీళ్ళు ఎదురు చూస్తున్నారు. వీళ్ళంతా కూడా దగాబడ్డ తెలంగాణ నిరుద్యోగులు. వాళ్ళ వాయిస్ ఈ ఛానల్, ఈ వీడియో. ఈ ఛానల్ని మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని కనుక మీరు లైక్ చేస్తే ఇది చేరాల్సిన వాళ్ళ దగ్గరికి చేరుతుంది, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. 2024 జనవరి 31. అప్పటికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 4 రోజులు కూడా పూర్తవలేదు. అప్పుడు ఇచ్చిన హామీ ఇది. నిరుద్యోగ యువకులకి వేదిక మీద నుంచి నేను భరోసా ఇస్తున్నా, సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత మాది. 5-10 ఉద్యోగాలు కాదు, నిరుద్యోగుల కళల్లో ఆనందం చూసి ఫామ్ హౌస్లో ఉండే కేసీఆర్ కుళ్ళుకునే స్థాయిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాను 1 yearలో అని అన్నారు.
సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. తప్పకుండా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. మీ కళ్ళల్లో ఆనందం చూసి ఫామ్ హౌస్ లో ఉన్న వాళ్ళు కుళ్ళుకున్నా. ఏడాది కాదు, 2 ఏళ్ళు కాదు, 2.5 ఏళ్ళు దాటిపోయింది. జూన్ 10న ఇదే సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్లో 5,000 పోలీసు ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయబోతున్నాము, నోటిఫికేషన్ త్వరలోనే వస్తుంది అని చెప్పి ఒక బాంబు లాంటి ప్రకటన చేశారు. ఈ ప్రకటన తెలంగాణ నిరుద్యోగుల్ని, ముఖ్యంగా పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళని షాక్లోకి నెట్టేసింది. ఈ నోటిఫికేషన్ మాకొద్దు అని చెప్పి ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కారు. మేము కేవలం నోటిఫికేషన్ అడుగుతున్నాము. మీ ప్రభుత్వం చేత కాకపోతే రాజీనామా చేయండి, ఎక్కడికి ఎమ్మెల్యేలు లేకపోతే 100,000 ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒక్కసారి దిల్సుఖ్ నగర్ వస్తే సాయిబా టెంపుల్లో తినడానికి తిండి లేక, పండుగలకు ఇంటికి వెళ్ళలేక అభ్యర్థులు స్టడియాలలో పడుతున్న అరిగోసలకు కారణం ఎవరు చెప్పాలి? ఒకవేళ మీరు వెయ్యకపోతే ఇప్పటి నుంచే ప్రాణాలు మాత్రం పోతాయి. ఎందుకంటే అంత సీరియస్గా ఉన్నారు. 5,000 సీట్స్ ఎవరికి సరిపోవని. ఇది మేము బెదిరిస్తున్నామని కాదు, కానీ ఇప్పుడు 5,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే సగం పోస్టులు హైదరాబాద్కే పోతాయి. అండ్ మిగిలిన సగం పోస్టులలో అన్ని జిల్లాలకు పంచి పెడితే మన కేటగిరీలో మనకు అసలు పోస్టులే రావు. మా పోరాటంలో న్యాయం ఉందని, మా పోరాటంలో ధర్మం ఉందని చెప్పేసి పడే వర్షపు చినుకుల సాక్ష్యము. వీళ్ళ ఆవేదనకు కారణం ప్రభుత్వం డైరెక్ట్ గా పొడిచిన అతిపెద్ద వెన్నుపోటు. ఈ మాట ఎందుకంటున్నానో కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. డిఎస్సి తర్వాత ఎక్కువ మంది నిరుద్యోగులు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్స్ కోసమే పోటీ పడతారు తెలంగాణలో. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళంతా కూడా ఆయా కుటుంబాల్లో ఫస్ట్ జనరేషన్ విద్యావంతులు, గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్న వాళ్ళు, ఆర్థికంగా సామాజికంగా అత్యంత వెనుకబడిన వర్గాల పిల్లలు. వాళ్ళంతా బాగా చదువుకుంటే చాలు, తలరాతను మార్చుకోవచ్చు అని చెప్పి చిన్నప్పటి నుంచి నమ్మి బాగా చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగమే జీవిత లక్ష్యము అని చెప్పి ఏళ్ళకేళ్ళు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. అలాగని వీళ్ళందరూ కూడా మాలో ఉండే ప్రతి ఒక్కరికి మీరు ఉద్యోగం ఇవ్వండి, గవర్నమెంట్ ఉద్యోగము అని చెప్పి అడగట్లేదు. మీరు సరైన నోటిఫికేషన్స్ వేయండి, ట్రాన్స్పరెంట్గా భర్తీ చేయండి అని మాత్రమే అడుగుతున్నారు. ఇప్పుడే పోలీస్ అభ్యర్థులు ఎందుకు ఈ స్థాయిలో రోడ్ల మీదకి వచ్చారు? పోలీస్ శాఖ తీవ్రమైన సిబ్బంది కొరతను ఎదుర్కొంటోంది. అర్జెంటుగా 19,000 పోస్టుల్ని పోలీస్ శాఖలో భర్తీ చేయాలి అని చెప్పి ఆ డిపార్ట్మెంటు గవర్నమెంట్ని కోరింది. కానీ ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము అని చెప్పి 2024 జనవరిలో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు 5,000 పోస్టులే భర్తీ చేస్తాము, మిగతా 14,000 పోస్టుల్ని దశల వారీగా ఇంకోసారి భర్తీ చేస్తాము అని చెప్పి డిసైడ్ అయ్యారు. అదే ప్రకటన చేశారు. సో మరోసారి అంటే ఇంకోసారి 14,000 పోస్టులు అంటే ఎప్పుడు? గవర్నమెంట్ దృష్టిలో బహుశా ఎన్నికలకు ముందు కావచ్చు, ఒక బజ్ క్రియేట్ చేయడానికి ఆ పోస్టులన్నింటినీ కూడా, ఎక్కువ పోస్టుల్ని అట్లా దాచిపెట్టుకుంటున్నారనమాట, తర్వాత చూపించడానికి, షో ఆఫ్ కోసం. భారీ నోటిఫికేషన్ 14,000 పోస్టులు అని చెప్పి హల్చల్ చేయడానికి నిరుద్యోగుల్ని ఇప్పుడు బలి చేస్తుందా గవర్నమెంట్? దీన్నే నేను అతిపెద్ద వెన్నుపోటు అని అన్నాను. కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతే నిరుద్యోగులు ఆక్సిజన్ ఎక్కిస్తే చచ్చిపోయిన శవం నుంచి ఈరోజు సీఎం అయి మమ్మల్ని మళ్ళీ నరకనే అనకదొక్కింది. అసలు తెలంగాణలో మా బాధలేంటో తెలుసా? ఓటు మిషన్ లో ఓటు పొంగే గెలిచినాక మా వీపులు పక్కే, పెద్దనేమో ఢిల్లీకి పాయే, బట్టి ఏమో మాట మర్చే. ఇది చూసి తెలంగాణ తల్లి విలవిల గడిచే. ఒక అమ్మనమ్మ ఇచ్చే రూపాయి, వాళ్ళ రక్తాన్ని వాళ్ళ చెమటాన్ని ఒక్కొక్క రూపాయి మాకు ఇస్తే ఆ రూపాయి ఖర్చు పెట్టుకుని ఈరోజు మేము చదువుతుంటే మాకు జాబ్ రాక వృద్ధులైన అమ్మనని చూసుకోలేక ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా సార్ కనీసం మీకు? 15 లక్షల మంది నిరుద్యోగులు ఒకే ఒక్క పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. అంటే ఒక్క ఉద్యోగానికి 300 మంది పోటీ పడుతున్నారు. వీళ్ళు జాబ్కి అప్లై చేసుకోవాలి అంటే ఫీజుల్ని భారీగా పెంచేశారు. ఒక్క అభ్యర్థి 4-5 రకాల పోస్టులకి, అంటే కానిస్టేబుల్, ఎస్ఐ, దాంట్లో గ్రే హౌండ్స్, ఇలా రకరకాల ఉద్యోగాల కోసం అప్లై చేస్తారు. అలా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి అప్లికేషన్ ఫీజే 200 కోట్ల నుంచి 300 కోట్లు వస్తుంది అని చెప్పి అంచనా వేస్తున్నారు. వేఆర్ సివిల్ బెటాలియన్ 3 ఒక నోటిఫికేషన్ వస్తాయి మేడం. మళ్ళీ ఎక్సైజ్ కి నోటిఫికేషన్ ఇస్తారు, ట్రాన్స్పోర్ట్ కి సపరేట్ చేస్తారు, కమ్యూనికేషన్ కి సపరేట్ చేస్తారు. ఇవన్నీ చేయాలంటే అన్నిట్లో 1000 సపరేట్ కట్టాలి మేడం. ఇప్పుడు మీరు 5కి అప్లై చేయాలంటే 5,000 కట్టాలి, 1000 కట్టాలి. కానీ ఎగ్జామ్ మాత్రం ఒకటే టెస్ట్ పెడతారు. నిరుద్యోగులు రోడ్డు ఎక్కడానికి రెండో రీజన్ వాళ్ళ ఏజ్ లిమిట్ గురించి. పోలీస్ అభ్యర్థులు ఎదుర్కొంటున్న చాలా పెద్ద సమస్య పెరిగిపోతున్న వాళ్ళ వయసు. తెలంగాణ పోలీస్ నేను అని అనిపించుకోవాలి అని చెప్పి 20-25 ఏళ్ల ఏజ్ అప్పుడు జై తెలంగాణ అని చెప్పి పిడికిలి బిగించి పోరాడిన వాళ్ళంతా కూడా ఇప్పుడు 32 ఏళ్ళు, 37 ఏళ్ళు వాళ్ళ వయసు అలా పెరిగిపోయింది. మాలాంటి ఇప్పుడు మేము బార్డర్ ఉన్నాం మేడం. ఏజ్ ఇప్పుడు మేము సావాలనో బతకాలనో నాకేం అర్థం కాదు. ఇప్పుడు 4 ఏళ్ల నుంచి చదువుతున్నాం మేడం. నేను ఇయర్ కి 2 నోటిఫికేషన్ ఇస్తున్నాడు. ఇన్ని రోజులు బీసీ అన్నాడు, ఎస్టీ రిజర్వేషన్ అన్నాడు. తీరా ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చడానికి 5,000 అంటుండు. సరే, ఆ 5,000కైనా నేను ఎలిజిబిలిటీ కావాలిగా మేడం ఇన్ని రోజులు చదివిన దానికి. సో ఈ ఇయర్ జాబ్ కొడతామేమో, వచ్చే ఇయర్
ఇంకా పెద్ద నోటిఫికేషన్ వస్తుందేమో, అప్పుడు ఖచ్చితంగా జాబ్ కొడతాము అని చెప్పి ఇంతకాలం వెయిట్ చేశారు. వాళ్ళు చదివిందంతా వృధా అయిపోతుంది కదా, మధ్యలోనే వదిలేసి వేరే అవకాశం వైపు వెళ్ళిపోతే ఒక గొప్ప ఉద్యోగ అవకాశం చేజారిపోతుంది, ఈ ఒక్క నోటిఫికేషన్ చూద్దాము, ఈసారైనా సరే గవర్నమెంట్ మన వైపు ఆలోచిస్తుంది అని చెప్పి చాలా రీజన్స్తో లక్షలాది మంది కేవలం గవర్నమెంట్ ఉద్యోగాలే కొట్టాలి అని చెప్పి ఏళ్ళకేళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. అలాంటి వాళ్ళు జస్ట్ 5,000 ఉద్యోగాలతోనే నోటిఫికేషన్ వేస్తాము అని చెప్పి గవర్నమెంట్ చేసిన ప్రకటన చూసి మేము దగాబడ్డాము, మేము మోసపోయాము, గవర్నమెంట్ మమ్మల్ని వెన్నుపోటు పొడిచింది అని చెప్పి ఆవేదనగా రోడ్డెక్కారు. సో వీళ్ళ ఆవేదన వెనుక ఇంకొక పెద్ద రీజన్ ఉంది. అదేంటంటే 2022లో బీఆర్ఎస్ గవర్నమెంట్ కానిస్టేబుల్ పోస్టులకి 32 ఏళ్ళు, ఎస్ఐ పోస్టులకి 35 ఏళ్ళు అని చెప్పి డిక్లేర్ చేసింది ఏజ్ లిమిట్. 2024లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జీవో నెంబర్ 31 తీసుకొని వచ్చి 2 ఏళ్ళు ఏజ్ లిమిట్ పెంచింది. అంటే కానిస్టేబుల్ పోస్టులకి 34 ఏళ్ళు చేసింది, ఎస్ఐ పోస్టులకి 35 నుంచి 37 ఏళ్ళకి పెంచింది. ఇలా ఏజ్ లిమిట్ పెంచినప్పుడు ఏం చేయాలి? వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాల్ని భర్తీ చేసేయాలి. కానీ ఏజ్ లిమిట్ పెంచారు, నోటిఫికేషన్ మాత్రం ఇవ్వలేదు. 2 ఏళ్ల పాటు ఇవ్వకపోవడం వల్ల ఆ ఇచ్చిన జీవో ఎక్స్పైర్ అయిపోయింది. ఇప్పుడు 2026 ఫిబ్రవరికే ఆ జీవో గడువు ముగిసిపోయింది. దీంతో 2026లో మళ్ళీ ఇంకొక జీవో నంబర్ 87 రిలీజ్ చేసి కానిస్టేబుల్ పోస్టులకి 34 ఏళ్ళ నుంచి, అంటే 34 ఏళ్ళకి పెంచారు కదా ఏజ్ లిమిట్, దాన్ని మళ్ళీ 32కి తీసుకొని వచ్చేసారు. అలాగే ఎస్ఐ పోస్టులకి 37 ఏళ్ళకి పెంచారు కదా, దాన్ని మళ్ళీ 35కి తీసుకొని వచ్చేసారు. అసలు ఏమీ పెంచకపోయి ఉంటే కొన్ని లక్షల మంది ప్రిపరేషన్లోకి వచ్చేవాళ్ళు కాదు. పెంచిన ఏజ్ లిమిట్ని ఒక నోటిఫికేషన్ వేసిన తర్వాత తగ్గించేస్తుంటే ఎవరు నష్టపోయేవాళ్ళు కాదు. కానీ ఏం చేశారు? ఏజ్ లిమిట్ పెంచారు, నోటిఫికేషన్ వేయలేదు, మళ్ళీ ఏజ్ లిమిట్ తగ్గించేశారు, ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తామంటున్నారు. ఈ దిక్కుమాలిన నిర్ణయం వల్ల చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు. అంటే ఎగ్జామ్ కూడా రాయకముందే వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతున్నారు. ఈ బాధ చాలా తీవ్రంగా ఉంది నిరుద్యోగుల్లో. ఇప్పుడు కానిస్టేబుల్ పోస్టులకి 36 ఏళ్లకు, ఎస్ఐ పోస్టులకు 37 ఏళ్లకు పెంచాలి అని చెప్పి నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా వయోపరిమితి కానిస్టేబుల్కి 36 సంవత్సరాలు, ఎస్ఐకి 38 సంవత్సరాలు పెంచి మాకు కొంచెం ఉన్నటువంటి కళని సాకారం చేసుకున్నటువంటి దిశగా మాకు మీరు సహకరిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అలాగే ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ డేటు జూలై 1కి బదులుగా జనవరి 1కి మారిస్తే చాలా మంది బెనిఫిట్ అవుతారు అని చెప్పి అంటున్నారు. ఇది నల్గొండ డిస్ట్రిక్ట్ మేడం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అసలు ఆ మంత్రి ఆ మాట ఎట్లా మాట్లాడతారో కూడా తెలియదు మేడం. మంత్రి అయితే మొన్న దగ్గరికి వెళ్ళాం మేడం. వెళ్ళి ఇట్లా మాకు పోలీస్ నోటిఫికేషన్ గురించి మాట్లాడదామని వచ్చినామంటే నోటిఫికేషన్ ఇచ్చినాం కదా అని అంటారు మేడం. సార్ ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు, 5,000 పోస్టులని మన రేవంత్ రెడ్డి గారు టెక్నిక్ లో చెప్పారు. నోటిఫికేషన్ వచ్చిందో లేదో కూడా తెలీదు. డిసెంబర్ నవంబర్ ఎలక్షన్స్ అయినాయి మేడం. రిజల్ట్ వచ్చినప్పుడు కానిస్టేబుల్ రిజల్ట్ వచ్చినాక సార్ ఇట్లా జియో 46 వల్ల మనకు అన్యాయం జరిగిందని మేము ఆయన దగ్గరికి అక్కడ వెళ్ళినాం మేడం. వెళ్తే ఇవన్నీ మీరు చేస్తారు కానీ నేను ఆల్రెడీ అన్ని చేసి పెట్టినా, గవర్నర్ కి లెటర్ రాసిన, అన్ని రాసిన, నెక్స్ట్ ప్రభుత్వం అనేది వస్తుంది, నాది నెంబర్ 2 నెంబర్ 3 పొజిషన్ ఉన్నది, రాగానే జియో క్యాన్సిల్ చేస్తా, అసలు నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందని చెప్పింది మేడం. ఈ 2 రీజన్స్తో పాటు 3వ రీజన్ కూడా ఉంది. అది జీవో నెంబర్ 46కి సంబంధించింది. ఈ జీవో నెంబర్ 46 రద్దు చేయకుండా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వేసినా, భర్తీ చేసినా కూడా చాలా మందికి అన్యాయం జరుగుతుంది అండ్ సమన్యాయము అనేది జరగదు. ఈ జీవో నెంబర్ 46 ఏంటి? ఇది జిల్లాల జనాభా ప్రకారం పోస్టుల్ని క్రియేట్ చేస్తుంది. ఇది ఒక వివాదాస్పదమైన జీవో. తెలంగాణలోనే ఆదిలాబాద్ జిల్లా అభ్యర్థి హైదరాబాద్లో నాన్ లోకల్ అయిపోతాడు, హైదరాబాద్ అభ్యర్థి ఇంకో చోట నాన్ లోకల్ అవుతాడు. హైదరాబాద్ వాళ్ళు నష్టపోరు, కానీ మిగతా రూరల్ వాళ్ళు నష్టపోతారు. అదే ఏపీకి చెందిన వ్యక్తి 7 ఏళ్ళు హైదరాబాద్లో చదివితే చాలు, ఇక్కడ లోకల్ అయిపోతారు, ఇక్కడ ఉద్యోగం తెచ్చుకోవచ్చు. దీనివల్ల తెలంగాణ నిరుద్యోగులకి, ముఖ్యంగా రూరల్లో ఉండే వాళ్ళకి తీవ్రమైన నష్టం జరుగుతుంది. హైదరాబాద్ అండ్ హైదరాబాద్ ఆనుకుని ఉండే జిల్లాల జనాభా చాలా ఎక్కువ కాబట్టి, అంటే జీహెచ్ఎంసీ జనాభా చాలా ఎక్కువ కాబట్టి 53% ఉద్యోగాలు జీహెచ్ఎంసీ పరిధిలోకి వెళ్ళిపోతాయి. మిగతా 47% పోస్టులు మాత్రమే జిల్లాల్లో ఉండే అభ్యర్థులకు వస్తాయి. మళ్ళీ అక్కడ రిజర్వేషన్ అమలు చేస్తారు కాబట్టి గట్టిగా జిల్లాలకు వచ్చేది చాలా చాలా తక్కువ. నల్గొండ జిల్లా లాంటి ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడే జిల్లాలకు చాలా చాలా అన్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. లాస్ట్ టైం అయితే చాలా అన్యాయం జరిగింది మేడం. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి 78 మార్కులకే జాబ్ వచ్చింది. మా నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం వాళ్ళకి 130 మార్కులు వచ్చి మాకు జాబ్ రాలేదు మేడం. అది ఓ అమ్మా, ఏం చెప్తాం మేడం. మా డిస్ట్రిక్ట్ తరఫున ఎన్ని పడతాయి మేడం? మా మొత్తం లెక్క చేస్తే 60-70 వస్తాయి మేడం. 5,000లా 60-70ల మహిళా రిజర్వేషన్లో 33 పోతాయి, 15 కోటాలకు పోతే మాకు మీ బీసీడీ ఉన్నందుకు మాకు 1-2 వస్తుంది మేడం పోస్టు. మా బీసీడీకి 1-2 ఉంటుంది మా రిజర్వేషన్ పరంగా చూసినా కూడా. ఇప్పుడు దాదాపు అప్లికేషన్లు వచ్చాయి నల్గొండ నుంచే మేడం, 1 లక్షకు పైన వస్తాయి. ఆ ఒక్క పోస్ట్ కోసం 2 లక్షల మంది చదివితే ఎట్లుంటది మేడం?
ఉన్న పోస్టులన్నీ వేసినా కూడా మిగతా వాళ్ళు కొట్టుకుంటారు, లేకపోతే రానోడు ఏదో ఒక నిరుద్యోగం లేకుండా ఏదో ఒక జాబ్ అనేది చేసుకుంటారు కదా మేడం ప్రైవేట్ సెక్టర్ లో. నేను చెప్పి ఇన్ని రోజులు ఊరిచి లాస్ట్ నోటిఫికేషన్ టైంలో మొత్తం నేను హిట్టర్ లాగా ప్రవర్తిస్తా అంటే ఇప్పుడు మేము ఏం కావాలి మేడం? ఇలా ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలోనే పోటీ పడేలాగా వీళ్ళని సెలెక్ట్ చేస్తారు కదా, మరి పోస్టింగ్లు కూడా అలాగే ఉంటాయంటే అస్సలు కావు. ఆదిలాబాద్ అభ్యర్థి ఇక్కడ హైదరాబాద్లో పనిచేయచ్చు, మరి అలాంటప్పుడు ఆదిలాబాద్ అభ్యర్థి హైదరాబాద్లో ఎందుకు ఉద్యోగం కొట్టకూడదు? అది వర్కౌట్ అవ్వదన్నమాట. అది దీంట్లో ఉండే ఒక కాంప్లికేషన్, వివాదము. టీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు న్యాయం చేయరు, మేము మీకు న్యాయం చేస్తాము, జీవో నెంబర్ 46 ని రద్దు చేస్తాము, మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాము అని ఇవన్నీ కల్లబొల్లి మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని ఇప్పుడేమో మాకు 2 లక్షలు కాదుగా, దాంట్లో 12,000 20,000 కూడా ఇవ్వట్లేదు. దీన్ని పరిష్కరించాలి అని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. నేను గతంలో నిరుద్యోగులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇదే చాలా గట్టిగా చెప్పారు, ఇది చాలా పెద్ద సమస్య, దీన్ని పరిష్కరించకపోతే ఖచ్చితంగా ఇది సమన్యాయం జరిగినట్టు కాదు, దీన్ని రిమూవ్ చేయాలి, అందరూ కలిసి పోటీ పడేలాగా చేయాలి. ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి రూరల్ విద్యార్థులు హైదరాబాద్లో ఉద్యోగాలు కొట్టడానికి అవకాశం కల్పించాలి అని చెప్పి అంటున్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా 2015 నుంచి 2020 మధ్య కేసీఆర్ గవర్నమెంట్ రిక్రూట్ చేసిన ఉద్యోగాలు 5 ఏళ్లలో 29,000 ఉద్యోగాలు. తెలంగాణలో 1,91,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని చెప్పి 2020లో పే రివిజన్ కమిషన్ ఇచ్చిన నివేదిక చెబుతోంది. ఈ నివేదిక ఆధారంగానే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మేము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 2 లక్షల పోస్టులు భర్తీ చేస్తాము అని చెప్పి అనగలిగారు. 2023లో రాహుల్ గాంధీ కూడా హైదరాబాద్లో ఉండే నిరుద్యోగులు ఎక్కువగా ఉండే కోచింగ్ సెంటర్స్కి వచ్చి వాళ్ళని మీట్ అయ్యారు. అశోక్ నగర్లో అన్ఎంప్లాయీస్తో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రజల ప్రభుత్వంగా పాలన అందిస్తుంది అని చెప్పి ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తామని చెప్పి గ్యారంటీ ఇచ్చారు. Our first step is going to be helping the students with government jobs, helping them with their education. We have released a detailed job calendar for 2 lakh government jobs in the first year of our government. మే 8, 2023 హైదరాబాద్ సరూర్ నగర్ లో యువ సంఘర్షణ సభలో ప్రియాంక గాంధీ పాల్గొని హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ని ప్రకటించారు. అందులో ఇచ్చిన ప్రధాన హామీలు ఏంటి? ఒకటి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఫస్ట్ 1 year లోనే బ్యాక్లాగ్లతో సహా 2 లక్షల ఉద్యోగాల భర్తీ. రెండోది, అర్హులైన నిరుద్యోగ యువతకి ఉద్యోగం వచ్చేదాకా 4,000 నెలకు ఇస్తాము అని చెప్పి పెద్ద హామీ ఇచ్చారు. 2 लाख सरकारी पद जो आज खाली पड़े हैं, इनको 1 साल के अंदर हम भरना चाहते हैं और इसका पूरा प्रयास करेंगे. जो SC, ST, OBC का बैकलॉग है भर्तियों में, इसको हम पूरा करेंगे. बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे. ఈ లెక్కన ఇప్పుడు చూస్తే తెలంగాణలో ఉండే ప్రతి నిరుద్యోగి ఖాతాలో గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 1,20,000 రూపాయలు జమ అవ్వాలి. ఆ మేరకు 1,20,000 రూపాయలు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రతి నిరుద్యోగికి బాకీ పడింది. మూడోది, ప్రతి జూన్ 2న అన్ని డిపార్ట్మెంట్స్లో ఖాళీల్ని ప్రకటించి సెప్టెంబర్ 17లోగా నియామకాలు పూర్తి చేస్తాము అని చెప్పి కూడా హామీ ఇచ్చారు. కానీ ఆ ఊసే లేదు. యువత ఆకాంక్షలు నెరవేర్చడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది. ఈ డిక్లరేషన్ తప్పకుండా అమలు చేస్తాము, ఒకవేళ మేము అమలు చేయకపోతే, మీ ఆకాంక్షల్ని నెరవేర్చకపోతే మమ్మల్ని ఓడించండి అని చెప్పి అప్పుడు ప్రియాంక గాంధీ చెప్పారు. अगर हमारी सरकार बनेगी, 5 साल बाद ये काम नहीं किए गए तो हमें निकाल देना. మరి అప్పుడు ప్రియాంక గాంధీ చెప్పారు కదా అని చెప్పి ఈరోజు తెలంగాణ నిరుద్యోగులు ఏమని క్వశ్చన్ చేయాలి రేవంత్ రెడ్డిని? జాబ్స్ ఉండి కూడా ఎందుకు ఇస్తలేడు చెప్తున్నారు అక్క. అందాల పోటీ పెట్టడానికి పైసలు తేవచ్చు, మూసి నది గంత అర్జెంట్ ఏముంది అక్క? చెయ్యాలి, అది కూడా మంచి పద్ధతే, కానీ అర్జెంట్ ఏముంది? అది 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆపి మాకు ఇది చేయరాదా? దేశంలో నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 3rd ప్లేస్. ఫస్ట్ ప్లేస్ లో గోవా, సెకండ్ ప్లేస్ లో పంజాబ్ ఉంది. PLFS పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2025 డేటా ప్రకారం తెలంగాణలో 8 లక్షల నుంచి 12 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. అంటే మొత్తం జనాభాలో 5% నిరుద్యోగులు ఉన్నారు. నేషనల్ యావరేజ్ 3.1%తో పోల్చితే ఇది చాలా ఎక్కువ. అయితే ఈ PLFS సర్వే 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయసు ఉండే వాళ్ళలో ఖాళీగా ఉండే వాళ్ళని కన్సిడర్ చేసింది జాబ్ లేకుండా. నిజానికి తెలంగాణలో 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉండే నిరుద్యోగుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా లక్షల్లో ఉంటుంది. వాళ్ళని కూడా అంటే 15 ఏళ్ల నుంచి 40 ఏళ్ల ఏజ్ లిమిట్ మధ్యలో ఉండే వాళ్ళని చూస్తే, వాళ్ళలో అన్ఎంప్లాయ్మెంట్ ఏ స్థాయిలో ఉందో చూస్తే కనుక అప్పుడు తెలంగాణ 3rd ప్లేస్ కాదు, నంబర్ 1 ప్లేస్లో ఉంటుంది ఖచ్చితంగా. ఈ PLFS రేట్లో పక్కనుండే కర్ణాటక కూడా తెలంగాణ కంటే బెటర్గా ఉంది. అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేటు 2.3గా ఉంది, ఇక్కడ మాత్రం 5% ఉంది. ఈ పోలీస్ అభ్యర్థుల ఆవేదన ఎందుకు ఇంత తీవ్రంగా ఉంది అంటే తెలంగాణ ఏర్పడ్డాక 2016లో, 2018లో, 2022లో 3 సార్లు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా రిక్రూట్మెంట్స్ జరిగాయి.
ప్రతిసారి కూడా ఇంతకంటే చాలా ఎక్కువగా డబుల్ ట్రిపుల్ స్థాయిలో నోటిఫికేషన్స్ వచ్చాయి. 16,000 పోస్టులకి 18,000 పోస్టులకు కూడా నోటిఫికేషన్స్ వచ్చాయి. ఇప్పుడు మాత్రమే కేవలం 5,000 పోస్టులతోనే మేము నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటోంది. దీన్ని నిరుద్యోగులు ఇక్కడ వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు రెవెన్యూ లేదు, బడ్జెట్ లేదు అని అంటున్నారు. మరి బడ్జెట్ లేనప్పుడు హామీలు ఎవడియమన్నాడు? 20,000 ఖాళీలు ఉన్నప్పుడు మీరు భర్తీ చేయడానికి మీకు నొప్పి ఏంటి అని అడుగుతున్నాం మేము. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి యూత్ పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 5,000 పోస్టులతో ఇవ్వాలి అనుకుంటున్న ఈ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ని వెంటనే ఆపాలి, మార్చాలి. మొత్తం ఖాళీగా ఉన్న 19,000 పోస్టులని భర్తీ చేయాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. అది న్యాయమైన డిమాండ్. ఎంత సిన్సియర్ గా చదువుకున్నా కూడా ఈ 5,000 పోస్టులు ఎవరికి సరిపోదు. ఖచ్చితంగా మాకు 20,000+ వేకెన్సీస్ మాత్రం వేయాలి. ఏజ్ లిమిట్ పెంచినప్పుడు నోటిఫికేషన్ వేయలేదు కాబట్టి 19,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ వేసేదాకా కూడా ఏజ్ లిమిట్ ని పెంచాలి. అది కూడా న్యాయమైన డిమాండ్. నేనేమన్నా ఉద్యోగం అడుగుతున్నా అక్క, అవకాశం మీరు అంటున్నా గంతే. దమ్మున్నాడు కొట్టుకుంటాడు. 36 సంవత్సరాలు అయితే ఏందక్క? జీవో నంబర్ 46 రద్దు చేసినప్పుడే నిరుద్యోగులకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోలో నేను మాట్లాడింది, మీరు చూసింది నిరుద్యోగుల వాయిస్. గవర్నమెంట్ వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళ తరఫున ఏ రాజకీయ పార్టీ కూడా రోడ్డెక్కి నిరంతరాయంగా పోరాటం చేయాలి వాళ్ళ తరఫున అనే విషయాన్ని వదిలేస్తే నాలాంటి జర్నలిస్టులకు నిరంతరాయంగా ఫోన్లు చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు. వాళ్ళ బాధని గవర్నమెంట్కి చెప్పాలి అని చెప్పి వేడుకుంటున్నారు వాళ్ళు. అది నా బాధ్యత అయినా సరే వాళ్ళు అంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఆవేదనంతా ఉన్నట్లు నేను మీ ముందు పెట్టాను. తెలంగాణ నిరుద్యోగులు పదే దగా పడుతున్నది నిజము. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈ 5,000 పోస్టులతోనే నోటిఫికేషన్ వేస్తే అది నిరుద్యోగులకు అతిపెద్ద వెన్నుపోటు అన్నది పచ్చి నిజం. కానీ ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఆలోచించండి. తొందరపడి 5,000 పోస్టులతో నోటిఫికేషన్ వేయకండి అని చెప్పి మాత్రమే ఈ వీడియో ద్వారా నిరుద్యోగుల తరఫున నేను చెప్తున్నాను. నిరుద్యోగులంతా మీకోసం పనిచేశారు. తెలంగాణ ఉద్యమం కోసం వాళ్ళ ఎంతో విలువైన టైంని వాళ్ళు త్యాగం చేశారు. అలాంటి నిరుద్యోగులకు న్యాయం చేసే అవకాశం ఈ గవర్నమెంట్కి వచ్చినప్పుడు లెక్కలు చూసుకోకూడదు. ఇప్పుడే నోటిఫికేషన్ వేసేస్తే ఏం లాభము? ఇప్పుడు వేసినా కూడా మళ్ళీ మర్చిపోతారు. ఎలక్షన్స్ టైంలో వేస్తే అప్పుడు గుర్తుంటుంది, ఒక బజ్ క్రియేట్ అవుతుంది అని చెప్పి అత్యంత స్వార్థపూరితంగా ఆలోచించకూడదు. అది తెలిసిపోతుంది జనానికి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు నా విజ్ఞప్తి ఒకటే, మీ సోషల్ మీడియాని, మీ హ్యాండిల్స్ని తెలంగాణ నిరుద్యోగుల వాయిస్ వినిపించడానికి ఒక్కసారి ఉపయోగించండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అండ్ నిరుద్యోగులకు నా విజ్ఞప్తి ఒకటే, అస్సలు నిరుత్సాహపడకండి, ఒక డిప్రెషన్లోకి వెళ్ళకండి. ఎందుకంటే నాతో మాట్లాడిన చాలామంది తీవ్రమైన డిప్రెషన్తో మాట్లాడారు. చాలా ఆవేదన వాళ్ళ గొంతులో, వాళ్ళ మాటల్లో కనిపించింది. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇది పోరాటాల తెలంగాణ గడ్డ. పోరాడి తెలంగాణ సాధించుకున్న యువత పోరాడి ప్రభుత్వ నిర్ణయాల్ని ఖచ్చితంగా మార్చగలుగుతుంది. మీ పోరాటాలకు ఒక జర్నలిస్ట్గా నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. మీ వాయిస్ ఈ గవర్నమెంట్కి, ఏ గవర్నమెంట్కైనా బలంగా వినిపించడానికి నేను, ఈ ఛానల్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము. ఈ వీడియో చూస్తున్న ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కాని వాళ్ళు ఎవరైనా, ఆర్ వెల్ సెటిల్డ్ పీపుల్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే వాళ్ళకి నా రిక్వెస్ట్ ఒకటే, ఈ ఛానల్లో మీరు పెయిడ్ మెంబర్స్గా చేరండి. ఇలాంటి ఇండిపెండెంట్ ఛానల్కి మీ మద్దతు చాలా అవసరం. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.